మనం ఒక పక్క తమిళనాడు ఫలితాల గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటూ ఉంటే, ఎందుకంటే తమిళనాడులో టీవీకే పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి కాస్త సమయం లేదంటే కొన్ని అడుగుల దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అటుపక్క నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. విజయం కోసం త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కు తీర్చుకుంటున్న విధానం ఆ యొక్క విషయం కూడా మనకు కనిపిస్తోంది. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అటుపక్క టీవీకే పార్టీకి గెలుపుకి కాస్త దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉన్నటువంటి 234లో ప్రెసెంట్ 224 స్థానాలకు సంబంధించినటువంటి లీడ్స్ మనం చూస్తున్నాం. టీవీకే పార్టీకి 102 స్థానాల్లో దూసుకుపోతున్నారు. ఉదయం నుంచి మనం పోస్టుల భారతి దగ్గర నుంచి గమనిస్తే గనక ఏదైతే మనకి ట్రెండ్ స్టార్ట్ అయిందో అదే దాన్ని కంటిన్యూ చేస్తూ టీవీకే పార్టీ దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మాట్లాడదాం, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ఊహించుకున్న దాని ప్రకారం లేదు, ఈసారి టార్గెట్ కాదు, నెక్స్ట్ టైం గెలవబోతున్నారేమో. టీవీకే విజయ్కి అంత ప్రజల్లో మనం లేదన్నారు. కానీ ఒక పక్క చూస్తే మాస్ అంటే ఏదైతే మాస్ పీపుల్ ఉంటారో వాళ్ళది కావచ్చు, యూత్ సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, అట్ ద సేమ్ టైం వ్యతిరేక ఓట్ ఏదైతే ఉందో అది కూడా విజయ్కి ట్రాన్స్ఫర్ అయ్యడం మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఈ ఫలితాలను చూస్తూ ఉంటే మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మహేష్ గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు ఉన్నారు, అదే విధంగా వీరశేఖర్ గారు ఉన్నారు అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో.